రైట్ హైదరాబాద్కు నడ్డా చేరుకున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కాసేపట్లో నడ్డా భేటీ కానున్నారు. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, రైట్. గుడ్ ఈవినింగ్ శంకరి. మొత్తానికి తెలంగాణలో వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక, వీటితో పాటుగా జిహెచ్ఎంసీ ఎన్నికలు, వీటి మూడింటిపైన కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. దాంతోపాటుగా బీజేపీలో పర్టికులర్గా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ 2014 తర్వాత కానీ ఎప్పుడూ లేని విధంగా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచిన తర్వాత పార్టీలో కాస్త సమన్వయ లోపించింది. దీంతోపాటుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలుగా విడిపోయి రాష్ట్ర బీజేపీ నాయకత్వం 2 వర్గాలుగా ముందుకెళ్తున్నటువంటి అంశం పట్ల కూడా బీజేపీ జాతీయ నాయకత్వం సీరియస్గా దృష్టి సారించింది. సో దానిలో భాగంగా ఇవాళ గెలిచినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటుగా గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వారందరితో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు ప్రధాన లక్ష్యంగా మొదలుకొని రాష్ట్రంలో పర్టికులర్గా రాష్ట్ర పార్టీ నాయకత్వంలో నెలకొన్నటువంటి ఇతరత్ర రాజకీయ ఈక్వేషన్స్తో పాటు భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన ప్రతి నిర్ణయం పైన సుదీర్ఘంగా చర్చించి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. సో ఇవాళ ఈ సమావేశంలో ఏ అంశాలు ఇంకా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందనే అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నేత రాణి రుద్రమ గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఇవాళ ఈ సమావేశంలో మీకు ఎలాంటి అంశాల పట్ల జేపీ నడ్డా దిశానిర్దేశం చేయబోతున్నారు? ముందుగా మీకు నమస్కారం అండి. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినటువంటి ఒక విషయాన్ని నేను కరెక్ట్ చేయదలుచుకున్నాను. మా పార్టీలో ఏ విధమైనటువంటి వర్గాలు లేవు, గ్రూపులు లేవు. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సారథ్యంలో ఇవాళ తెలంగాణలో రాష్ట్ర పార్టీ చాలా మంచిగా కూడా నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ కార్యక్రమం ఏంటంటే నడ్డా గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. మా అందరికీ కూడా సభ్యత్వ నమోదు పైన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ రామచంద్రరావు గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. 10 లక్షల సభ్యత్వ నమోదు జరిగింది. అయితే 78 లక్షల ఓట్లు మాకు పార్లమెంట్లో పోలైన నేపథ్యంలో అందులో 70% అంటే 50 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేయించాలనేటువంటి టార్గెట్గా పెట్టుకున్నాము. రేపు ఎల్లుండి కూడా గడప గడపకు తిరుగుతాము. 1వ తారీఖు నుంచి మోర్చాలు కూడా అందరూ కూడా గ్రూపులుగా వెళ్ళేసి మోర్చాల ఆధ్వర్యంలో మళ్ళొక 10 రోజులు కూడా స్పెషల్ డ్రైవ్ జరగబోతోంది. ఆ తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ని తీసుకోబోతున్నాం. మీరు అంటున్నారు మా పార్టీలో అసలు ఎలాంటి రాజకీయ వర్గాలు లేవు, విభేదాలు లేవని చెప్పేసి మీరు అంటున్నారు. గతంలో గడిచిన నెలన్నర కిందట సుంకుశిల ప్రాజెక్టుని విజిట్ చేసేటువంటి విషయంలో మొదటగా బీజేపీ శాసనసభ్యులు అందరూ కూడా విజిట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఆ తర్వాత కొద్దిమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ విజిట్కి వెళ్ళినటువంటి పరిస్థితి. కొద్దిమంది ఎమ్మెల్యేలు వెళ్ళలేదు. ఆ వెళ్ళినటువంటి వారంతా కూడా కిషన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లేం లేదండి. అంటే ఒక్కొక్క బాధ్యత ఇచ్చినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఒక చోటుకి వెళ్తారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకొక చోటుకి వెళ్తారు. అంటే ఏ బాధ్యత ఇస్తే పార్టీలో ఆ బాధ్యతను నిర్వహిస్తారు. ఎప్పుడు నడ్డా గారు వచ్చారు, నడ్డా గారిని అకంపెయిన్ చేయడానికి కొంతమంది వెళ్తారు, లోపల కార్యక్రమంలో కొంతమంది ఉంటారు. కాబట్టి అట్లా మా పార్టీలో ఏది కూడా లేదు. అందరు ఎమ్మెల్యేలు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. సో ఇవాళ ఈ సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది? ముందు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, దానికంటే ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. వీటికి సంబంధించిన అభ్యర్థుల ఖరారు కావచ్చు, మీకు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, వచ్చే 10 ఏళ్ళ వరకు మాదే అధికారం అంటుంది. వారిని ఢీకొట్టే స్థాయిలో బీజేపీ కార్యవర్గం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, మీరు కావచ్చు పనిచేసే అవకాశం ఉంది. మేము ఆల్రెడీ ఢీకొట్టే ఉన్నాం. ఎందుకంటే పోయినసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి 48 స్థానాలు వచ్చినాయి. ఈసారి అంతకంటే ఎక్కువ తెచ్చుకొని వాళ్ళ మేయర్ స్థానాన్ని మేము భవిష్యత్తులో కైవసం చేసుకోబోతున్నాము. భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కూడా హైదరాబాద్లో చాలా అద్భుతంగా ఉంది. మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ చూసుకుంటే గతంలో జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా మేము ఏబీ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఇప్పుడు జరగబోయేటటువంటి 2 టీచర్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని కూడా మేము గెలుచుకోబోతున్నాము. గతంలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు కూడా గెలుచుకున్నటువంటి తరుణంలో ఇవాళ ఉత్సాహంగా బీజేపీ ముందుకు పోతోంది. అనేక రేట్లు మా ఓటు బ్యాంకును కూడా మేము పెంచుకున్నాం. అయితే మీరన్నట్టుగా జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, వాటిల్లో కూడా మేము గెలవాలి అని అంటే సభ్యత్వ నమోదు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బేసిక్గా ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇదే పరిస్థితి. కాసేపు క్రితమే నడ్డా కూడా బేగంపేట హైదరాబాద్కి చేరుకున్నారు. మరికొద్ది క్షణాల్లోనే బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో దాదాపు గంటకు పైగా సమావేశం కానున్నారు. వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన అంశంలో దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా సభ్యత్వ నమోదు 50 లక్షలకు పైగా బీజేపీ పార్టీ చేరుకోవాలి. అట్లా చేరుకున్న వారికి మాత్రమే పదవులు కట్టబెట్టే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో బీజేపీని మరింత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో బలోపేతం చేసే దిశగా చేయాల్సినటువంటి కార్యాచరణ పైన డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం